ఈరోజు అంతటా మేల్కొన్న మనిషి అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు. శ్రీ రామకృష్ణ పరమహంస ఒక మారు, నా మాటల్లో ఏ ఒక్కటి అసత్యమైనా నేను చెప్పిందంతా అసత్యమేను అన్నారు ఆయన. రామకృష్ణ పరమహంస అన్నారట, ఇప్పుడు నీతో మాట్లాడేనే ఈ మాటల్లో ఒక్క మాట అసత్యమైనా నేను చెప్పిందంతా అసత్యమే అన్నారు. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా తాను చెప్తున్న విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రాసంగికుడి ప్రాధాన్యం ఏదీ లేదు, ఇప్పుడు ఈ మాట్లాడేవాడి యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఏదీ లేదు, కానీ అతడు చెప్పుతున్నది మాత్రం చాలా ముఖ్యమైనది. చెప్పుతున్నటువంటి ఆ పరికరం ఆ కృష్ణమూర్తి గారు అన్నది, ఆ పరికరానికి ఏ ప్రాధాన్యత లేదు, కానీ చెప్పబడే విషయం మాత్రం అతి ముఖ్యమైనది. నువ్వు వ్యక్తిని చూసావా, ఆ ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతావు. నువ్వు ఆ వ్యక్తిని పట్టించుకోకపోతే దానిలో ఉన్న ముఖ్యమైన విషయాన్ని తీసుకుంటావు. అవునమ్మా. కాబట్టి ఈ ప్రాసంగికుడికి ప్రాధాన్యత ఏమీ లేదు, కానీ ఇతడు చెప్పుతున్నది మాత్రం చాలా ముఖ్యమైంది, జాగ్రత్తగా వినాలి అనేవారు ఆయన. సత్యానికి, సత్యవాక్కుకి ఉన్న విలువ ఏమిటో శ్రీ నిసర్గదత్ మహారాజు గారి మాటల్లో తెలియచేస్తాను, వినండి. సత్యానికి, సత్యవాక్కుకి ఉన్నటువంటి విలువ ఏమిటో మహారాజు గారి మాటల్లో విందాం. ఒక పృచ్ఛకుడు ఆయన్ని ఈ సంభాషణలన్నీ ప్రచురించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వింటున్నాను, ఇలాగ మేము అందరం వచ్చి ఏదేదో అడుగుతుంటే, మీరు ఏదేదో చెప్తుంటే ఇవన్నిటినీ ఒక ప్రచురణ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లని వింటున్నాను. పాఠకుడి మీద వీటి ప్రభావం ఏమన్నా ఉంటుందా అని అడిగాడు. ఒకవేళ పుస్తకం కింద వేస్తారు అనుకుందాం, అది చదివే వాడి మీద ఈ సంభాషణల ప్రభావం ఏమన్నా ఉంటుందా అని అడిగాడు. ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, మనకి ఏమైనా ఉందా లేదా అని చూసుకోవాలి మనం. కథ విన్నట్టు కాకరకాయ విన్నట్టు వినకూడదు. వినకూడదమ్మా, ఇది తత్వం అమ్మా. అలా అడిగినప్పుడు శ్రద్ధ, ఆసక్తి, జిజ్ఞాస ఉన్నటువంటి పాఠకుడిలో ఇవి ఫలవంతమై తీరుతాయి. శ్రద్ధ, ఆసక్తి, ఏం చెప్తున్నారు, దాన్ని నేను ఎలా వినియోగించుకోవాలి అనే జిజ్ఞాస ఉండి గనక పాఠకుడు దీన్ని చదివితే ఇవి తప్పకుండా ఫలవంతమై తీరుతాయి. సత్యం మీద ఆధారపడిన వాక్యాలని జాగ్రత్తగా పరిశీలించుకుని ఎవరి జీవితంలో వారు ప్రయోగించుకు చూసుకోవాలి. ఈ మాటల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ నీ జీవితంలో దాన్ని నువ్వు ప్రయోగించుకుని చూసుకోవాలి ఆ మాటని. అప్పుడు తెలుస్తుంది వాటికి ఉండే శక్తి ఏమిటో. అవునమ్మా, అవి ఎంతో వినయపూర్వకంగా చెప్పారు ఆయన. సత్యం ఎదిగిన వారెవరైనా వినయ సంపన్నులయ్యే ఉంటారు. అప్పుడు పిచ్చకుడు, ఆత్మదర్శనానికి మీరు ఏ రకమైన ప్రయత్నము చెయ్యలేదా, ఆత్మను దర్శించడానికి ఏ ప్రయత్నాలు చేయలేదా మీరు అని అడిగాడు. మహారాజు గారు, ఏమీ చేయలేదు, నువ్వు నమ్ము నమ్మకపో, ఆఖరికి దీనికై ఆతృత కూడా నాలో లేకుండా పోయింది. పొందాలి అనే లేదు, పొందుతానో పొందలేనో అన్న ఆతృత కూడా నాలో లేదు. నా గురువు నాకు నువ్వు ఆ మహాతత్వానివే అని ఒక్క ముక్క చెప్పి ఆయన గతించిపోయారంతే. ఆయన మీద నాకున్న గురి కొద్దీ ఆయన మాటను నేను విశ్వసించాను, అంత అయిపోయింది. అక్కడ నేను ఏ ప్రయత్నం చేయలేదు. ఆయన నాకు ఒకే ఒక్క మాట చెప్పాడు, నువ్వు ఆ మహాతత్వానివి అని అని ఆయన గతించిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆయన నాకు ఆయన మీద ఉన్న గురి కొద్దీ ఆయన మాట నేను నమ్మకుండా ఉండలేదు, నమ్మేశాను అంతే.
ఇది ఏమిటి మరి ఏం సాధన చేయాలి? ఇంకా దాన్ని నేను పొందాలని ఆతృతలు నాకు ఎందుకుంటాయి? మిగతాదంతా దానంతా అదే జరిగిపోయింది. నాలో మార్పు రావడం గమనించాను అంతే. ఇదేం చెప్పాలంటే నా పరిస్థితికి నేనే ఆశ్చర్యపోయానేమో కూడాను. నేనేనా? ఇంతకు ముందు నిసర్గదత్తనేనా నేను? ఏమిటిది కాదు అని గురుదేవులు చెప్పారు కదా, అంతే. అందుచేత గతపు వ్యక్తి పోయాడు పూర్తిగా అని ఆ గతపు వ్యక్తి పోవడాన్ని నేను ఆశ్చర్యపడ్డాను కూడా. నా గురువు మాటలు నిజమా కాదా అవి అని నాకు నేను నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాను. కానీ ఏం చేయాలో తెలియదు. నా గురువు చెప్పిన మాటను నేను నమ్మి అలా ఉండడం వల్ల అది నిజమేనా కాదా అని కూడా అనుకున్నాను. కానీ ఏం చేయాలో తెలియలేదు. ఆయన ఖచ్చితంగా అన్న మాటల గురించి, ఆయన గురించి గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చునేవాడిని. నేను ఆ మహాతత్వాన్ని, అంతే. నేనంటే ఆ మహాతత్వమే, నేనంటే ఆ మహాబ్రహ్మమే, నేనంటే నేను ఆ బ్రహ్మమే అని గంటలు దాని గురించే ఆలోచించుకుంటూ ఉండేవాడిని. ఆయన గురించి, ఆయన చెప్పిన మాట గురించి. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, అప్పుడు మీకేమైంది అలాగా ఆయన చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటూ ఆయన్నే తలుచుకుంటూ ఉంటే మీకేమయ్యింది? మీరు ఆ మహాతత్వాన్ని మీకు ఎట్లా తెలిసిపోయింది అన్నాడు. ఎవరు వచ్చి నాకు ఆ మాట చెప్పలేదు. నా లోపల కూడా అటువంటి మాట నాకు ఏదీ వినిపించలేదు. బయట నుంచి ఎవరో వచ్చి నువ్వు ఆ మహాతత్వానివేలే అని చెప్పలేదు. లోపల నుంచి కూడా ఏ మాట నాకు వినిపించలేదు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడో ప్రయత్నాలు చేస్తున్న ప్రారంభ దశలో నాకు అనేక విచిత్ర అనుభూతులు, దృశ్యాలు కలుగుతూ ఉండేవి. ఇలాగ ఈ గురువు ఈ వాక్యం చెప్పడానికి ముందు నేను ఏవేవో తోచిన సాధన చేసుకుంటుంటే నాకు అనేక విచిత్రమైన అనుభూతులు, దృశ్యాలు కలుగుతూ ఉండేవి. కాంతులు కూడా కనిపిస్తూ ఉండేవి, కంఠస్వరాలు కూడా వినిపిస్తూ ఉండేవి. దేవుళ్ళు, దేవతలు కలిసి వాళ్ళతో సంభాషణ కూడా చేస్తూ ఉండేవాడిని. అలాంటివన్నీ ఆ కాలంలో కలుగుతూ ఉండేవి. ఎప్పుడైతే నా గురువు నువ్వు ఆ మహాతత్వానివే, సుప్రీం రియాలిటీ, అది మహాతత్వం అంటే, నువ్వు ఆ మహాతత్వానివే అని అన్నాడో ఇక అంతే. ఆనాటి నుంచి చిత్రాలు, విచిత్రాలు, అనుభూతులు, దృశ్యాలు అన్నీ మాయమైపోయాయి. నా మనసు పూర్తిగా నెమ్మదిగా శాంతించింది. నా జీవితం అతి సరళమైపోయింది. నా కోరికలు నెమ్మదిగా అన్ని చూద్దామని నాకు అనిపించకుండా క్షీణించిపోయాయి. నాకు తెలిసింది తగ్గిపోవడం. ఇంతకుముందు నేను తెలుసుకున్నవన్నీ మర్చిపోయాను. నేను అవన్నీ మర్చిపోయాను అని నాకు తెలిసింది. ఆశ్చర్యం ఏమిటంటే నాకేమీ తెలీదు, నాకేమీ అక్కర్లేదు అనే స్థితికి వచ్చేసాను. నాకేం తెలీదు, నాకేమీ అక్కర్లేదు కూడా అన్న స్థితి నాకు స్థిరపడిపోయింది అన్నాడు ఆయన. అది మాటలా? పిచ్చకుడు, మీరు నిజంగా కోరిక నుంచి, తెలిసిన దాని నుంచి విముక్తి చెందారా? నిజంగా చెందారా? దాన్ని ఊహించుకుంటున్నారా? లేకపోతే మీ గురువు జ్ఞానిని అని వర్ణించిన దాన్ని బట్టి మీరు మనోరూపాన్ని సృష్టించుకుని దాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నారేమో? ఆయన చెప్పాడు కాబట్టి అలా ఊహించేసుకుంటున్నారేమో అన్నాడు. అప్పుడు నిసర్గదత్
నాకు నా గురువు ఏ రకమైన మనోచిత్రాలు, ఈ బొమ్మ ఆ బొమ్మ ఆ దేవుడు ఈ దేవుడు అన్నవి ఏమీ ఇవ్వలేదు. నాకు నేనే అలాంటిది ఏది సృష్టించుకోను లేదు. నేను దేనికై ఎదురు చూడాలో నా గురువు నాకేమీ చెప్పలేదు కూడా. ఇలా చేస్తూ చూడు ఒకనాటికి ఏదో అవుతావు అని అలా ఏమీ చెప్పలేదు. ఆహా చేస్తూ పోతే ఏదో వస్తుంది కదా అని కూడా నా గురువు చెప్పలేదు, నేను అనుకోలేదు. అప్పుడు పిచ్చకుడు మీరు అందుకోగలిగిందల్లా చెప్పిన ఆ మహాతత్వం అంటే ఏమిటి? మీరు అందుకోగలిగినట్లుగా చెప్తున్నారు కదా, అందుకున్నానని చెప్తున్నారు చూడండి. ఆ మహాతత్వం అంటే ఏమిటి అన్నాడు. అంటే మహారాజు గారు అంటున్నారు, మోసపోయిన స్థితి నుంచి బయటపడ్డానన్నమాట. ఏది నేను కానో, ఏది నాది కాదో, ఏది ఇది అని తెలియబడుతున్న దృశ్యమంతా సత్యం అనుకుని మోసపోయానో ఆ మోసంలోంచి బయటపడ్డాను. అంతే అంతే. అంతకు మునుపు నాకు నేనే ఏదో లోకాన్ని సృష్టించుకొని దాని నిండా అనేక మంది మనుషుల్ని నింపుకుని ఉండేవాడిని. ఇప్పుడు ఆ పని చేయడం మానేస్తాను. ఆ పని మనం చేస్తున్నాం. అదే నాకు నేనే ఒక లోకాన్ని లేవగానే ఇదిగో ఇది ప్రపంచము అనుకోవడం, దాని నిండా వాళ్ళున్నారు వీళ్ళున్నారు, వీళ్ళు నా బంధువులు వీళ్ళు నా శత్రువులు, ఇది నాది అది నాది, ఇది కాదు అది కాదు, చెట్లున్నాయి పొట్లున్నాయి పెట్లున్నాయి పక్షులున్నాయి అని ఒక లోకాన్ని ఇప్పుడు మనం అది సృష్టించుకుని చూసుకుంటున్నాం. అవునా? చూస్తున్నామా? అది ఎక్కడి నుంచి వచ్చింది? నాలోంచి. నువ్వే, నీలోంచి ఏమీ రాలా, నువ్వు వచ్చి అవన్నిటిని కల్పించుకుంటున్నావు. అవును. ఇంతకు ముందు నాకు నేనే ఏదో ఒక లోకాన్ని సృష్టించుకుని దాని నిండా అనేక మంది మనుషులు జనాలు నా జీవాలు ఉన్నట్లు నింపుకుంటూ ఉండేవాడిని. వాళ్ళున్నారు వీళ్ళున్నారు, ఇక్కడున్నాక ఆ దేశం ఉంది ఈ దేశం ఉంది, అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఘోరాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఎంతో బాగుంది, అక్కడ ఛానాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏవో హత్యలు జరుగుతున్నాయి, ఇక్కడ రకరకాల పక్షుజాలాలు ఉన్నాయి, అదే దేశంలో ఏవో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు నేనే. నేను వాటి నుంచి విముక్తి పొందాను. మోసపోయే స్థితి బయటపడ్డాను అంతే. ఇంతకు ముందు అయితే నాకు నేనే ఏదో లోకాలను సృష్టించుకుని దాని నిండా అనేక మంది మనుషులు ఉన్నారని నింపుకుని ఉండేవాడిని. ఇప్పుడు ఆ పని చేయడం మానేశాను. సో ఏమీ నింపుకోవడం లేదు. అది ఉంది ఇది ఉంది, వాళ్ళున్నారు వీళ్ళున్నారు, వీళ్ళు పుట్టారు వాళ్ళు చచ్చారు, వీళ్ళు చస్తారు వాళ్ళు వస్తారు, వీళ్ళు నా వాళ్ళు, ఇలాంటివి ఏవి ఇప్పుడు లేవు. అలాంటి కల్పనలు చేయడం మానేశాను. అప్పుడు పుచ్చకుడు అడుగుతున్నారు, అయితే మరి మీరు ఎక్కడ జీవిస్తున్నారు? మరి ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద ఈ సృష్టిలో కదా మీరు జీవిస్తున్నారు. సో సృష్టి కల్పన నా కల్పనేను, నేను ఆ కల్పన చేయడం మానేశాను అంటున్నారు. మరి మీరు ఎక్కడ జీవిస్తున్నట్లు అన్నాడు. మహారాజు గారు అంటున్నారు, ఉనికి ఉండే చోట, ఉనికి లేని చోట, ఈ రెండింటికి అవతల శూన్యంలో చైతన్యానికి అవతల ఈ శూన్యమని అంటున్నానే, అది పూర్ణత్వం కూడాను. నా మీద జాలి పడాల్సిన అవసరం లేదు. నా పని చేసేసాను.